ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడని ఎరిగి ఆ ముఖము చెకుముకి రాతి వలె చేసుకుంటుని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు అసన్నుడై ఉన్నాడు. నాతో రాజ్యమాడువాడు మనము కూడుకుని రాజ్యమాడుదుము. నా ప్రతివాది ఎవడు? అతని నా ఎద్దుకు రానివ్వు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయు. నా మీద నేరస్థాపన చేయవాడెవడు? వారందరూ వస్త్రం వల్లే పాతగిలిపోదురు, చెమ్మట వారిని తినివేయును. కొద్ది మాట దీవించిందాక. ఆమేన్. పత్రిక వాక్యం. ఈ శుక్రవారానికి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుగా గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనములందు ఆసీనుడై ఉండువాన్ని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రములను పట్టుకుని ఉన్న ఆ 20-40 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడరి. ఈ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవే నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. 27వ అధ్యాయము 34 నుంచి 44 వచనాలు చదువుకున్నాము. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి కాయుండిరి. ఇతడు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలు చూచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ని దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడునని చెప్పాను గనుక అతనికి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. మొదటిగా దేవునికి వందనాలు చెల్లించుంటాను. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు చెల్లించుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈరోజు మరి ఏంటంటే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం కనుక దేశంలో కూడా పట్టణంలో కూడా అనేక ప్రాంతాలను కూడా దేవుని గురించి ధ్యానించే దినం ఇది కదండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది కనుక ఈ దినాన్ని సొంతంగా దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క మాటలే ఇక్కడ లేఖనాలు చదివిస్తున్నాయి కదండి. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఈ రోజు మరి ఆ ప్రాంతాల్లో దేవుని గురించి 7 మాటల గురించి ధ్యానించినప్పుడు అనేక మంది రక్షించడానికి మన కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మన కొరకు ఆయన త్యాగం చేశాడని, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడని మనం నమ్ముతూ మరి దేవుని యొక్క తెలుసుకుడకు దేవుని వాక్యాన్ని మనం నిర్మించుడకు ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఆదరించాడు.
కదండి. ఆయన మన కొరకు సిలువ యాగం అయ్యాడని తెలుసుకున్న వారిగా ఉండాలి. దేవుడి మాటలు, ఈ మాటలు 7 మాటలు దేవుడి నా మాటలే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన వారికి ఉండాలి. తండ్రి మీరు ఏం చేయుచున్నారని మీరు అడగరు అన్న మాటకు దేవుడు మన కొరకు ఈ మాటలే మాట్లాడుతున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు 7 మాటలు ఎందుకు వచ్చాడంటే ఈ మాటల్లో ప్రతి ఒక్కరు ఒక అవగాహన ఉండాలి. ప్రార్థన పూర్వంగా జరిగిన ఈ మాటలు, దేవుని చేత అభిషేకించిన మాటలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు దేవుడు తెలుసుకుని దేవుని మాటలే మనము ధ్యానించాలని నేను మనము చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు తండ్రిని చేతికి ఆత్మను అప్పగించినప్పుడు దేవుని బిడ్డలారా ఎంతగానో దేవాతి దేవుడు ఆయన శిలువ మీద ఆడిన మాటలు కదండి. ప్రతి ఒక్క మాట ఒక్కొక్క మాట చూసినట్లయితే తరుకుపోతుంది. ఈ మాటలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో మనల్ని ఆదరించి కాపాడి ఈ మాటలు మనకి ధ్యానించడానికి దేవుడు కృప చూపించడాన్ని మనము చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి కొరకు ఈ ఆశీర్వాదాలు ఈ మాటల్లో ప్రతి ఒక్కరూ తెలుసుకుని దేవుని నామం బట్టి స్తుతించే వారికి ఉండాలని ప్రభు పేరిట మనము చేస్తున్నాం. దేవుడు ఈ మాటలు కొద్ది మాటలు వినబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందామండి. యేసు, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పింది. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క మొదటి మాట నిమిత్తమై ప్రార్థన సిస్టర్ నిర్మల గారు ప్రభుత్వంలో కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. మహాపరిశుద్ధ కృపగల దేవా, దయగల మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, అయా తండ్రి నాయన, ఈ శుక్రవారం దినమున తండ్రి నాయన, నువ్వు తండ్రి నాయన అందరినీ సిద్ధపరచు తండ్రి నాయన. నువ్వు శిలువలో పలికిన 7 మాటలను తండ్రి దేవా మేము ఒక్కొక్కగా ధ్యానించుటకు తండ్రి నీ కృపను దయచేయండి ప్రభు. ఒక్కొక్క బిడ్డను తండ్రి నాయన నీ ఆత్మ అభిషేకముతో నింపండి తండ్రి. మీరు బహుబలంగా వాడుకోండి ప్రభా. అయ్యా నాయన, మొదటి మాటగా ప్రభా నాయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అన్న మాటను ప్రభా నాయన సిస్టర్ గారు ప్రభా నాయన అయ్యా నాయన తండ్రి వివరిస్తుండగా నీ కృప దయచేయండి. అప్పటికి ఆశీర్వాదంతో నింపండి, నీ బలంతో నింపండి. అప్పుడని మరుగుపరిచి నీవే తండ్రి నాయన శిలువలో పలికిన మాటను తండ్రి నాయన వివరించుటకు జ్ఞానయుక్తమైన తండ్రి నాయన మర్మమైన ఆ యొక్క మాటను తండ్రి వివరించేవారిని కృప దయచేయమని ప్రభువుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక మొదటి మాటను ఇక వాక్య ధ్యానమును రెక్క గారు వచ్చి తెలియచేయవలసిందిగా మొదటి మాట గురించి వివరించవలసిందిగా ప్రభు నామములో కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు, దైవజనునికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలండి. అలాగే ఈరోజు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మొదటి మాట చెప్పే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతమైన దేవ, మీకు నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఎన్నిక లేని నాయన ప్రభా, జనాంగం కొరకు తండ్రి ప్రభా, మీరు పడిన ప్రయాసను నా దేవా నాయన, అలాగే నాయన తండ్రి మీరు చేసిన పరిచర్యను నాయన ప్రభా, ముఖ్యంగా నాయన మీ అయా నాయన తండ్రి ప్రభా శిలువ మరణం యొక్క త్యాగమును నాయన ప్రభా అయా మేమందరం ధ్యానించుకుంటుండగా ప్రభా మీ ఆత్మను మాతో ఉంచి తండ్రి అయా నాయన తండ్రి, ఎన్నిక లేని దాన్ని నా ప్రభా అయా నీ కృపను బట్టి తండ్రి, నీ బిడ్డగా ఉండటకు తండ్రి ఇచ్చిన గొప్ప అర్హతను బట్టి బహుమానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను.
దేవా కొద్ది నిమిషం తండ్రి నాయన మీరు సిలువలో పలికిన మొదటి మాటను నాయన ధ్యానించుకుంటుండగా మాకు మీరే సహాయం చేసి మమ్మల్ని నడిపించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి మాట అండి, లూకాసు వార్త 23వ అధ్యాయము యేసు ప్రభు గారు సిలువలో పలికిన మొదటి మాట 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అని మొట్టమొదటిగా దేవుడు పలికిన మాట. నేను అయితే ఈ క్షమాపణ గురించి నేను చాలా ఇష్టపడ్డాను. నేను ముందే అడుగుదాం అనుకున్నాను, మొదటి మాట చెప్తాను అని. కానీ నేను ఎప్పుడు కూడా నేను రావడం ఆలస్యమే అయింది. మొదటి మాట అంటే ముందుగా ఉండాలి, నాకు అంత టైం ఉండేది కాదు వచ్చినప్పుడల్లా. మరి ఈ సంవత్సరం అయితే నేను ముందే లక్షవారం సాయంత్రమే నేను వచ్చేస్తాను, వచ్చి మొదటి మాట తీసుకుందామని ఆశ కలిగి నేను అడిగినప్పుడు మరి దైవ సేవకులు ఒప్పుకున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు, దైవ సేవకులు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మొట్టమొదటిగా దేవుడు మరి పలికిన మాట సిలువలోని క్షమించడం కోసం మాట్లాడారు. అలాగే ఏం చేశారంటే తండ్రిని అడుగుతున్నారు, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అడిగారు. అక్కడ మనం రెండు భాగాలుగా చూస్తే మొట్టమొదటిగా ప్రభు వారు ఏం చేస్తున్నారంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం అంటే మరి ఆయన్ని హింసించిన వారి కోసం, ఆయన కోసం ఎగతాళి చేసిన వారి కోసం. మరి మత్తయి సువార్తలు ఇందాక చదివినప్పుడు చూసాం కదండి, ఇంత ఎగతాళిగా అవహేళనగా నువ్వు యూదుల రాజు అయితే నిన్ను కాపాడుకోవచ్చు కదా, వీడు తన్నే కాపాడుకోలేనోడు మనల్లా కాపాడుతాడు అన్నట్టుగా. అదంతా కూడా మనం మామూలుగా ఎంతో జాగ్రత్తగా చదువుతున్నాం, కానీ అక్కడ వాళ్ళు అంతా కేర్లెస్ గా ఎగతాళిగా ఎటువంటి టోన్ తో మరి ప్రభు వారిని బాధ పెట్టారన్నదే మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఎంత ఎగతాళిగా అవహేళన చేస్తూ వెక్కిరిస్తూ మరి ఆ మాటలు పలికారండి. మరి అలాంటి వారిని దేవుడు క్షమించే మనస్సు ఆయనకుంది. ఆయన 3.5 సంవత్సరాలు ఎటువంటి సేవా పరిచర్యనైతే చేశారో లాస్ట్ కి ఆయన సిలువ మీద మరి సిలువ మీద మరణించేటప్పుడు కూడా అటువంటి మరి మనస్సుని కలిగి అటువంటి మాదిరిని అక్కడ కూడా ఆయన చూపించడం జరిగింది. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నారంటే ఆ గొల్గొతా కొండకైని తీసుకెళ్లిపోయారండి. మనం ఒక్కసారి యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చూద్దామండి. యోహాను సువార్త చదవరా. యోహాను సువార్త 19-18 వచనం అంతే కదరా. ఏంటంటే అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యలో యేసును ఉంచి వేశారు. ఆ పై వచనం చూస్తే వారు యేసుని తీసుకుని పోయారంట. ఆయన తన సిలువను మోసుకుని కపాల స్థలమను చోటికి వెళ్ళారంట. ఆ చోటికి వెళ్ళిపోయారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెక్కల మీద మనకు తెలుసు కదండి, మరి ఆ 2 చెక్కల మీద ఆయన్ని మరి అడ్డ చెక్కలంట పెడుములమని, నిలువ చెక్కని సెడై అని పిలుస్తారంట. అదేంటంటే మరి పాత నిబంధన కాలంలో పరమ దుర్మార్గులను, అంటే వాళ్ళు ఎంతో భయంకరమైన మరి సమాజాన్ని చెడిపేవారుగా, క్రూరులుగా, దోషులుగా ఉన్న వాళ్ళని మాత్రమే అలాగ బ్రతికుండగానే సిలువకు వేస్తారంట. అలాగే సిలువ కడతారు. భయంకరంగా పాపం చేసిన వారిని అయితే మేకులతో కూడా. మరి అటువంటి భయంకరమైన పాప స్థితిలో ఎవరిని అంటగట్టారంటే యేసుప్రభుకి అంత భయంకరమైన ఒక మరి ఏంటి దుర్మార్గుడిగా వాళ్ళు చిత్రీకరించి అక్కడ చేస్తున్నారు. ఆ గొల్గొతా ప్రాంతానికి తీసుకెళ్లేటప్పటికి ఆయనలో ఏ శక్తి లేదండి. అప్పటికే మరి కొట్టడం, కొరడాలతో కొట్టడం, ముళ్ళ కిరీటం పెట్టడం, అంతా హేళనగా వస్త్రాలను తీసివేసి చీట్లు వేసుకుని అంత భయంకరమైన పరిస్థితుల్లో చేసిన తర్వాత ఆయన అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఏం చేశారంటే 3 మేకులతో ఆయన్ని ఆ సిలువ మీద మరి కొట్టడం జరిగింది. కొట్టి ఆ కపాలం అనబడే గొల్గొతా కొండ మీద చిన్న గుంట తవ్వి ఆ సిలువ నిలబడడం కోసం గుంట తవ్వి ఈయన మేకులతో కొట్టిన తర్వాత సిలువను పైకి ఎత్తేటప్పుడు నిజంగా అంత బరువున్న మరి ఒకేసారి వాళ్ళు ఎత్తి దాంట్లో పెట్టగలరా?
పెట్టలేరు కదండి. మరి అది ఊగుతా ఉంటది. ఊగినప్పుడు మరి సిలువలో ఇటు చేతికి మేకు, అటు చేతికి మేకు, ఇటేమో 2 కాళ్ళలో మేకు. మరి మనకి చిన్న గాయం అయితేనే మనం తట్టుకోలేము. మరి అలాంటిది ఇంత శ్రమను, ఇంత బాధను కేవలం మరి దేవుణ్ణి ఎరగని ప్రజల కొరకు, మరి పాపం చేసిన వారి కొరకు, దోషులుగా ఉన్న వారి కొరకు, ఆయన్ని ఎరగని ప్రజల కొరకు కూడా ఆయన అంత త్యాగాన్ని చేయడానికి తన్ను తాను ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనం ఇప్పుడు చూస్తే మరి అలాగా అది గుంటలో పడేదాకా ఆయన ఊపుతానే ఉండొచ్చు. అది అలా సిలువ అటు ఇటు ఊగుతా ఉండొచ్చు. కరెక్ట్ గా వాళ్ళ తవ్విన గుంటలో మరి ఆ సిలువ అడుగు భాగం అందులో పెట్టేంత వరకు కూడా ఆ సిలువ అలా ఊగుతా ఉండొచ్చు. మరి అప్పటికే కొరడాలతో వీపుని మరి దున్నినట్టుగా పొలం దున్నినట్టుగా మరి ఆ కొరడాలతో వీపంతా కూడా దున్నబడింది. అలా దున్నబడిన స్థితిలో మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన శరీరం పక్క నుంచి ఎంతగానో బాధపడుతుంది. మరి ఆయన శరీర బాధనే కాదు, ఆత్మపరమైన బాధ కూడా ఆయన కలిగి ఉన్నారు. ఏమంటున్నారంటే అంత పరిస్థితుల్లో ఏమంటున్నారంటే, తండ్రి వీరేం చూస్తున్నారో మీరు ఎరుగురు కనుక దీన్ని క్షమించండి అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి అటువంటి మనస్సు, అటువంటి స్వభావం మరి నిజంగా ఎవరికి ఉంటుందండి? నిజంగా దేవుడు కాబట్టి ఆయన అటువంటి మనస్సును కలిగి ఉన్నారు. మనం మన ఎడల చేసే మరి మన చుట్టూ ఉన్న వారిని వచ్చి వాళ్ళు చేసిన మోసాన్ని గాని లేకపోతే వ్యతిరేకతని గాని మనం సహించలేం. నేను కరెక్ట్ గానే ఉన్నాను కదా, లేకపోతే నేను ఇలా ఉన్నాను, నన్నెందుకు ఇలా అన్నారు, అలాగ మనం బాధపడతా ఉంటాం. అది సహజమే. గాని వాటి వల్ల మనకి పెద్దగా మనకి ప్రయోజనం ఏమీ లేదు. కానీ మరి దేవాతి దేవుడు ఆయన్ని హింసించిన వారి కొరకు, ఆయన్ని శరీరాన్ని బాధ పెట్టిన వారిని కూడా ఆయన క్షమిస్తా ఉన్నాడు. ఒక్కసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 28 నుంచి 30 వరకు ఒక్కసారి చదువుకుందామండి. ఎర్రని అంగి తొడిగించారంటండి. ఆయనను అపహాసించి అది కూడా చదివారు. చూసారండి ఎంత ఇదిగా చేసి సైనికులందరూ కూడా ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టి మోకాళ్ళు మరి ఆయన్ని ఎదుట మరి ఎగతాళిగా మోకాలు ఉన్న యూదుల రాజా నీకు శుభమని చెబుతూ అపహాసించారు. ఇలా చేసిన వారిని గురించి అక్కడ ఆయన క్షమించమని దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు. మరి అలాగే ఇలాంటి మనం చూస్తే అక్కడ కేవలం సిలువలో ఉన్న మరి సిలువ వేయబడినప్పుడు ఆయన హింసించిన వారి కొరకే కాదు, ఆయన సిలువ యాగం అయిపోయాక మరి పౌలు గారిని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. పౌలు గారు అయితే సౌలుగా ఉన్నప్పుడు మరి యూదులు మతాధికారం కలిగి ఎంతో మందిని మరి దేవుణ్ణి అప్పటి వరకు నమ్మిన వారందరినీ కూడా శిక్షించడం మనం చూస్తాం. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు రాసిన మొదటి పత్రికలో ఆయన కోసం సాక్ష్యం చెప్తా ఉంటాడు. ఒకసారి చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. చదవండి. చాలండి. ఏమంటున్నారండి ఇక్కడ పౌలు గారు ఆయన కోసం ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడంట? పూర్వం దోషకుడనంట, అంటే దేవుని దూషించాడు, హింసించాడు, హాని చేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారే లోక రక్షకుడని నమ్మి మరి విశ్వసించిన వారందరినీ కూడా ఏం చేశాడంటే ఆయన హాని చేశాడంట. అలా చేసిన అతన్ని దేవుడు ఏం చేశాడంటే ఆయన పనికి ఎన్నుకున్నాడు, ఆయన్ని బలపరిచాడు. ఆయన ద్వారా అన్యజనులకు ఒక ప్రవక్తగా, ఒక అపోస్తుడుగా మనందరికీ కూడా ఆయన్ని ఇచ్చాడండి. మరి సౌలు అంత దుర్మార్గుడు కాబట్టి యేసు ప్రభు వారు మరి ఆయన్ని హింసించవచ్చు లేదా ఆయనకి ఏదైనా
మరి శిక్షను వేయొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన బిడ్డలైన వారిని హింసించిన వారిని కూడా హింసించాడు కదా. నా ప్రియ బిడ్డలు అందులో ఎంతో మంది ప్రవక్తలు ఉండొచ్చు, అలాగే సువార్తను చెప్తూ తిరిగే మరి విశ్వాసులై ఉండొచ్చు, సేవకులై ఉండొచ్చు. అలాంటి వారందరినీ కూడా హింసించాడు, మరి వాళ్ళని ఎంతో హేళన చేశాడు. మరి అయినప్పటికీ మరి ఆయన్ని దేవుడు మరి చంపేలేదు. మరి పాత నిబంధన కాలం మనం చూసుకుంటే ధర్మశాస్త్రంలో ఏముంటుందంటే కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ఉంటుందంటే నిన్ను కొట్టిన వాడిని నువ్వు కొట్టాలని. మరి అలాంటి తీర్మానాలు కలిగి మరి ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. కానీ దాన్ని బట్టి దేవుడు మనకి ఏమిచ్చాడంటే ఆయన లోకానికి వచ్చి క్షమాపణ గురించి చెప్పాడు. మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించమన్నది. మరి నా రాజ్యంలో నా నీతిని మొదట వెతకండి అనే ఆజ్ఞలతో ఆయన సువార్తను మరి చాటడం జరిగింది కదండి. మరి అలాగా ఇక్కడ ఏం చేశారంటే అలాంటి దోషకుడు హింసకుడైన దుర్మార్గుడిని యేసుప్రభు వారు మరణానికి అప్పగించలేదు, కానీ ఆయన ద్వారా అన్యజనులమైన మనందరికీ కూడా ఒక అపోస్తుడిగా ఉంచి సర్వలోకానికి ఆయన్ని పంపించి ఈ సువార్తను తెలియజేశారు. మరి అలాగే మనం చూసుకుంటే కొత్త నిబంధనలో ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో మరి పక్షవాయువు గల రోగిని మరి నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకుని నడవమని చెప్పినవి కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్నేహితులు ఆయన్ని తీసుకొస్తారు, చుట్టూ జనాలు ఉంటే ఆ ఇంటి పైకప్పు తీసి దాని ద్వారా మంచం మీద నుంచి మరి ఆయన్ని దింపడం జరుగుతుంది. మరి అలాంటి రోగిని కూడా ఆయన ఏం చేశాడంటే క్షమించాడు. అలాగే వ్యభిచారం మీద పట్టబడిన స్త్రీని కూడా మరి క్షమించడం జరిగింది. అలాగే ఒక మరి వేశ్య మరి ఒక ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పూసి మరి తన తల వెంట్రుకలతో తుడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే ఆమెను కూడా దేవుడు క్షమించాడు. మరి అక్కడ మరి ఎంతమందిని ఆయన క్షమిస్తా వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన ఆ వాళ్ళని హింసించాలని శిక్షించాలని లోకానికి రాలేదు, కానీ ఆయన బిడ్డలమే ఉన్నాము కాబట్టి మన కొరకు ఆయన మరి వచ్చాడు. అందుకే అంతటి ప్రేమను ఆయన కనపరచగలిగాడు. మనం పాత నిబంధనలు కూడా చూసుకుంటే దావీదు గారిని ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు ఒక రాజుగా. కానీ ఆయన కూడా పొరపాటు చేసినప్పుడు ఆయన్ని మరి చంపాలని దేవుడు అనుకోలేదు, కానీ ఆయన్ని కూడా క్షమించాడు. అలాగే మనం చూస్తే నయోమి మరి ఏంటి రొట్టెల గృహమైన ఆ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడ అన్ని శ్రమలు పొందినప్పటికీ తిరిగి ఆయన మరి ఆయన ఊరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడండి? మోయాబు లాంటి శ్రమల నుంచి తప్పించి రూతు ద్వారా మంచి జీవితాన్ని ఆమెకు ఇచ్చాడు. దేవుడు క్షమించేవాడు. మనం తప్పు చేసినప్పటికీ కొంతకాలం మరి ఆ తప్పును బట్టి మనం శిక్షను అనుభవిస్తామేమో, కానీ లోకం మీద మరి దేవుని యందు దీన మనసు కలిగి ఆయన చేతి కింద ఉన్నప్పుడు తప్పకుండా మళ్ళీ తిరిగి ఆశీర్వదిస్తాడు. అలా చూసుకుంటే ఉదాహరణగా మన ముందు సంసోను ఉన్నాడు. సంసోను ఎంతో ధైర్యవంతుడు, బలవంతుడు. మరి దేవుడు మరి ఎంతో మరి ఆయన్ని ఎన్నుకుని ఏర్పరచుకున్నాడు. అయినప్పటికీ మరి ఆయన చేసిన తప్పును బట్టి ఆయన మరి తన ఆధిక్యతను, ఆశీర్వాదాన్ని, బలాన్ని అంతటినీ కోల్పోయినప్పటికీ మరి చివరికి వచ్చేటప్పటికి తిరిగి ఆయన ప్రార్థించినప్పుడు మళ్ళా ఆ శక్తిని ఆయనకి ఇచ్చాడంట. ఆయన చంపిన మంది కంటే బ్రతుకున్నప్పుడు చంపిన కంటే ఆయన చనిపోయేటప్పుడు చంపిన వారి సంఖ్య అంట చాలా ఎక్కువని మనం మరి గ్రంథంలో చూస్తా ఉంటాం. ఇంతలాగా మరి మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో అనేక మందిని క్షమించాడు. అలాగే నిన్ను నన్ను కూడా క్షమించి దినాన ఆయన మందిరంలో ఉంచాడు. మరి మనం చేయవలసిన పని ఏంటి? సిలువలో ఆయన అంతేకాకుండా సిలువలో అంత బాధను భరిస్తూ కూడా ఒక దొంగను కూడా ఆయన క్షమించగలిగాడు. ఆయన రాజ్యానికి మరి తీసుకెళ్లగలిగాడు. అంటే ఆయన ఎంత మరి పరిశుద్ధమైన, ఎంత సెన్సిటివ్ గా, ఎంత సున్నితమైన మనసు కలిగిన ప్రభువు మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఏం చేయాలి? క్షమాపణ. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన శ్రమ పడుతూ మరి ఆయన చెప్తున్న ఈ మాటలను బట్టి మనం ఎలా ఉండాలి, ప్రార్థించాలి. ఎటువంటి స్థితిలో ఆయన ప్రార్థించాడంటే బాధాకరమైన పరిస్థితుల్లో, ఆయన శరీరము మనస్సు నలగొడుతున్న పరిస్థితుల్లో ఇతరులు దూషించలేదు, నిందించలేదు, కానీ
వారి కొరకు ఏం చేశాడంటే ప్రార్థించాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే యుగ సంబంధమైన దేవత అంట వారి కళ్ళకంట గుడ్డితనాన్ని కలగజేస్తుందంట. అందుకని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని ఏం చేశాడంటే వారి కొరకు ప్రార్థన చేశాడు. నువ్వు నేను కూడా మనని ఎవరి వల్ల మన మనసు నొచ్చుకుంటుందో, ఎవరి వల్ల మనం బాధ కలుగుతా ఉన్నామో ఆ బాధనంతటినీ కూడా దేవుడి దగ్గర విడిచిపెట్టాలి, వారి కొరకు ప్రార్థించగలగాలి. నిజంగా మనం ఆ మనసుకి ఆ స్థితికి వచ్చినట్లయితే దేవుళ్ళు మనము ఆయన మార్గంలో కొంతవరకు మనం నడిచినట్టేనండి. ఆయన మార్గంలో నిజంగా అటువంటి మనస్సు మనకుందా? మనల్ని ఎవరైనా తిట్టారంటే వెంటనే మనం తిట్టుకుంటాం, లేదంటే మనసులో నొచ్చుకుంటాం. కానీ నా అలా చేయలేదండి. వాళ్ళ కొరకు ఎంతగానో విధేయతగా దేవుడి దగ్గర మరి వాళ్ళని క్షమించమని దేవుడిని యేసు ప్రభు వారు అడిగారు. మరి మనం కూడా అలాగే మనం ఇతరుల కొరకు మన పొరుగు వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. అలాగే తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వారిని క్షమించమనే ప్రార్థన కూడా మనం చేయగలగాలి. వాళ్ళ రక్షణ కొరకు కూడా మనం ప్రార్థించగలిగే వారిగా ఉండాలి. అలాగే మనం పోరాడేది ఎందుకంటే ఆ మనుషుల మీద కోపం మనకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నోటితో మనల్ని ఎన్నో మాటలు అంటా ఉంటారు, లేదంటే మన కోసం తెలియని మాటలను కూడా ఇతరులకు చెప్తా ఉండొచ్చు, లేదంటే మనల్ని దూషించవచ్చు, లేదంటే దేవుని కలిగి ఉన్నందుకు ఎంతగానో మనల్ని శ్రమల పాలు చేయడానికి ఆటంకాలు కలిగించవచ్చు. కానీ మనం దేన్ని చూడాలంటే ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు కదండి, మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో అన్నది మనం గుర్తు పెట్టుకోవాలి. మనం ఎవరితో పోరాడుతున్నామంటే మనం అంధకార దురాత్మ సంబంధమైన మరి దురాత్మలతో మనం పోరాడుతున్నాం కాబట్టి మనిషిని చూడకూడదు. ఆ మనిషిలో ఉన్న బలహీనత కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. వారిని బట్టి మనం డిస్టర్బ్ అవడానికి వీల్లేదండి. ఎంత మాత్రం మన మార్గాన్ని, మన దేవుళ్ళు మనం ఉన్న మార్గాన్ని మనం చెరుపుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ప్రేమను మనకి చూపించాడు సిలువలో. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త మరి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదామండి. ఇందులో ప్రేమ ఉందండి. ఏం చేశారంటే ఆయన మనల్ని ప్రేమించి ఆయన ప్రియ కుమారుని మన కోసం ఇచ్చాడు. కాబట్టి అంత ప్రేమను మనం ప్రేమించామని కాదు, దేవుడే మనల్ని ప్రేమించి ఆయన్ని మనకి ఇచ్చాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. ఎలాగ అప్పగించుకున్నాడంటే ఒక పరిమళ వాసనగా ఉంటకంట మన కొరకు తను తాను బలిగా అక్కడ అర్పించుకున్నాడు. ఎందుకంటే మనను ప్రేమించి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు ఒకసారి చూద్దామండి. 6, 7 వచనాలు 2 చదవరా. గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏం చేశారండి? దేవునితో సమానంగా ఉండే అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టంట తను మనుషుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపం ధరించుకుని అందరికీ చిన్నగా ఆయన తగ్గించుకోవడానికి శిష్యుల పాదాలు కూడా మరి శిలువ మరణం పొందక ముందు రాత్రి ఆయన వాళ్ళ పాదాలను కూడా ఆయన కడిగాడండి. కడిగి అంతగా తాను తగ్గించుకున్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఇదిగో నేను దేవుడు 13లో చివరిగా చూస్తే ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. ఎవరంటండి? దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారయ్యేందున
ఆ ప్రకారమే మరణం యొక్క బలము వానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాసులకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాల్నివాడయ్యాడంట. ఏంటంటే ఆయన పిల్లల కొరకు అక్కడ ఏమంటున్నాడండి, కాబట్టి ఆ పిల్లలు పైన ఏంటి, నాకు ఇచ్చిన పిల్లలు అని రాశారండి. అంటే ఆయన పిల్లల కోసం అంట. ఆయన పిల్లలు ఎలా ఉన్నారు, మరి రక్త మాంసంతో ఉన్నారంట. మరి నేను కూడా నా పిల్లల కొరకు, నా పిల్లల మీద ఉన్న పాపపు భారాన్ని తీసివేయడానికి ఆయన ఏం చేశాడండి, ఆ పిల్లల్లాగే రక్త మాంసంతో కూడినవాడిగా అయ్యాడు. 16వ వచనం చూస్తే, ఏలయనగా ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడంట. అంటే ఆయన ఉన్న దేవతల స్వభావం ఆయనలో లేదు. అబ్రహాము ఒక మనుషుడే కాబట్టి మానవుడిగా ఆయన ధరించుకున్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకే దేవుని సంబంధమైన కార్యంలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. ఎందుకు అంటే మరి మన పాప భారం మన మీద నుంచి తీసివేయడానికి. కిందని కూడా ఉంది, తాను శోధింపబడి శ్రమ పొందని గనక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన బాధింపబడ్డాడు కాబట్టి నా బాధలన్నీ కూడా ఆయనకి తెలుసండి. ఒక మనుషునిగా ఉంటే ఎటువంటి బాధలు ఉంటాయో, ఎటువంటి శ్రమలు అనుభవించాల్సి వస్తుందో అవన్నీ కూడా ఆయన అనుభవించే మన కొరకు సిలువలో ప్రాయశ్చిత్తం చేసుకున్నారండి. అలాగే మనం ఏం చేయాలంటే ఇంత గొప్ప త్యాగాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 3వ వచనం ఒకసారి చూస్తే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. ఇంత గొప్ప రక్షణ మనకి ఉచితంగా రాలేదు. ఒక మనిషిగా దేవాతి దేవుడు పుట్టి ఆయన పడాల్సిన అన్ని బాధలను పడుతూ ఆయన తగ్గించుకుంటూ ప్రతిదీ ఆయన ఏదైతే చెప్పారో అది క్రియారూపకంగా కేవలం నోటి మాటతో కాదు. చాలా మంది చూస్తే గొప్ప గొప్ప వారు ప్రసంగాలు చేస్తారు కానీ వాళ్ళ జీవితాల్లో ఆ ప్రసంగాల్లో ఉన్న మరి కనీసం 50% కూడా ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు వారు ఆయన ఏదైతే చెప్పారో అలా నడుచుకున్నారు, అలా చేశారు. మరి అలా చేసి మనకి మరి నిత్య జీవం అనే మార్గాల్ని మనకి ఇచ్చారండి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. కారు మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇప్పుడు మనం ఏం చేసామంటే మనం చాలా విలువని పెట్టి కొనబడిన వాళ్ళం. మీరు గాని నేను గాని మనకి ఈ లోకంలో విలువ లేకపోవచ్చు, కానీ దేవుడు మనకి ఎంతో విలువిచ్చి మరి ఎంతోగానో మనం ప్రేమించి మనల్ని ఒక బహుమానంగా ఆయన ఎంచి మన కొరకు మరి ఆ శిలువ యాగాన్ని చేశారు. కాబట్టి ఆ యాగం ద్వారా నువ్వు నేను కూడా యేసు ప్రభు వారిని నమ్మితే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి కొనుక్కున్న సొత్తే అవుతామండి. కాబట్టి ఏం చేయాలంటే మనం మరి పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నారని మీరు ఎరుగురా. మనం పరిశుద్ధాత్ముడిని మరి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా ఎలా జీవించడానికి మనం ముందడుగేయాలంటే మనం సెటరేట్ చేసుకుంటూ ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నామో, ఏ విషయంలో దేవునికి సరైన మరి ఏ విధంగా దేవుని దగ్గర మనల్ని మనం కనపరుచుకోలేకపోతున్నామో గ్రహించుకుని ఆయన మహిమపరిచే వారిగా మనం ఉండాలండి. అలాగే కీర్తనలకు రాసిన ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. గాని కారు ఆయన వాడు కాడు. చాలండి. ఇక్కడ ఏమంటున్నారంటే దేవుని ఆత్మ మీలో నివసించుచున్న యెడల మనం ఏంటంటే శరీర సంబంధం కాదు, శరీరము ధరించుకొని మన కొరకు మరి ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారికి ఎలాగైతే నా ఆత్మయ్య ఉన్నాడో దేవుడు, మనం కూడా ఆత్మ స్వభావం గలవారమే అని ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ నీలో క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వాడివి కాదు. మనం బాప్తిసం తీసుకున్నప్పటికీ లేదా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ దేవుని ఆత్మ నీలో లేకపోతే మనం ఆయన వారం కాదండి. ఒకసారి కీర్తనకారుడు రాసిన 119వ కీర్తన 73వ వచనం ఒక్కసారి చూద్దామండి.
ఇలా ప్రార్థన చేయాలంటే ఇక్కడ చెప్తున్నారు కీర్తనకారుడు, నీ చేతులు నన్ను నిర్మించే. యేసు ప్రభు వారు స్వయంగా మనల్ని చేతులతో చేశాడు. సమస్తాన్ని నోటు మాటతో చేసినప్పటికీ ఆయన ఎంతో ఇష్టంతో మరి మనల్ని రూపించుకున్నాడంట, మనకి రూపి ఏర్పరిచాడు. కాబట్టి ఏం చేయాలంటే ఆయన ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలు పాటించడానికి అయ్యా నాకు బుద్ధి దయచేయమని మనం ప్రార్థన చేయాలి. అలాగే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు చూడండి పైన 74వ వచనంలో, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించుతారు. ఇతరులు మనతో పాటు నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్న వారంట మనల్ని చూసి అభినందించాలి, సంతోషించేవారుగా మన క్రియలు మన చేష్టలు ఉండాలండి. ఎక్కడ 75వ వచనం చూస్తే, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవని విశ్వసత్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. ఇక్కడ ఏమంటున్నాడండి, ఇక్కడ యెహోవా నీ తీర్పులు న్యాయమైనవంట. ఆయన తీర్పులు ఎలాంటివంటే అందులో ఏమి మరి ఫాల్ట్ ఉండదు, మరి అలాగే అన్యాయం ఉండదు. ఆయన తీర్పులు ఎప్పుడు కూడా న్యాయంగానే ఉంటాయి. ఒకవేళ నువ్వు శ్రమ పడినప్పటికీ అది దేవుని విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. ఆ శ్రమ మనకి తగినదేనండి. దానికి కారణం మనం ఆలోచించుకుని దేవుల్లో ప్రార్థన కలిగినప్పుడు మనం ఏంటన్నది మనకి తెలుస్తుంది. ఒకవేళ నీకు ఆ శ్రమ వచ్చినది, ఎవరికైనా సరే ఏ బలహీనత వచ్చినది అది మనకి తగినదే. దేవుడు దానిలో నుంచి కూడా విడిపించి మరి దావీదు గారిని ఎలాగైతే ఆశీర్వదించాడో అలా మనల్ని కూడా ఆశీర్వదించగలవాడు. అలాగే మన ప్రార్థనలో మనం ఇది ఖచ్చితంగా చేసుకునే వారిగా ఉండాలి. మనకి బుద్ధి దయచేయమని దేవుణ్ణి అడగాలి. అలాగే ఆయన చేసిన ప్రతి పని మన జీవితంలో అది మన మేలు కొరకే కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దామండి. మొదటి వచనం అయిపోతుంది. పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన వివేకంతోనూ సాత్వికతంతోనూ నడుచుకోవాలని బతిమాలు కొంచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు అంట పౌలు గారు ఒక ఖైదీగా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు కావాల్సింది మొదటి వచనమేనండి. మరి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలంట. మనం ఏం చేయాలంటే నువ్వు దేవుణ్ణి కలిగిన మనము ఇతరుల కొరకు ప్రార్థించడమే కాదు కానీ ఐక్యతను కాపాడుకోవడానికంట శ్రద్ధ కలిగి ఉండాలంట. ప్రతి విషయంలో ఒకరినొకరు సహించుకోవాలంట. ఇది సహించుకోవడం అన్నది మనం చేయలేము కానీ చెయ్యాలని దేవుడు చెబుతా ఉన్నాడు. 5వ అధ్యాయంలోని 6వ వచనం ఒకసారి చూద్దామండి. వ్యర్థమైన మాటలను ఎవడిని మిమ్మును నీ మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత గనుక ఉండకండి. తర్వాత చదవరు. మీరు పూర్వమందు ఉంటిరి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. చాలు. మనం ఇప్పుడంట పూర్వం మనం చీకటిగా ఉన్నాము, ఇప్పుడైతే దేవుని వెలుగు ఉన్నాం కాబట్టి వెలుగుగా ఉన్నాం కాబట్టి వెలుగు సంబంధమైన క్రియలను మాత్రమే మనం ధరించుకుని ఉండాలి. మరి ఎంత ప్రయాసము దేవుడు మన కొరకు చేసినందుకు అదేమీ వ్యర్థంగా పోలేదండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. ఉన్నాను. చాలండి. ఏమున్నాయంట ప్రభు దగ్గర? మరణం యొక్క పాతాలపు లోకం యొక్క తాళపు చెవులు అయిన స్వాధీనంలో ఉన్నాయి. దాన్ని మరి అంతా మరి దేవుడు అది సాధించారు. ఒక మనిషిగా వచ్చి ఆయన మృతుడయ్యాడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, జీవించిన వాడు ఆయనే. మృతుడైతని గాని యుగ యుగాలు మనకు సజీవుడిగా ఉంటూ ఆ మరణం యొక్క పాతాలు మరి లోకం యొక్క తాలపు చెవులు అయిన స్వాధీనంలో ఉన్నాయంట. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు ఒకసారి చూద్దామండి. చదువురా. అదే అవును, ఇంకా చదవరా. చాలురా, చాలు.
ఏమన్నాడండి ఇక్కడ? యేసు ప్రభు గారు ఏమి సాధించారో ఇక్కడ మనం చూడొచ్చు. ఆయన 33.5 సంవత్సరాలు మరి ఒక వ్యక్తినిగా వచ్చి అంట మరి ఆకారమందు మనుషుడిగా కనబడినప్పటికీ మరణం పొందినంతగా, ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడంట. తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే పరలోకమందున్న వారిలో గానంట, భూమి కింద గాని ప్రతి మోకాలు కూడా ఏం చేయాలంటండి? యేసు నామంలో వంగాలంట. ఆ గడియ వచ్చినప్పుడు యేసుని దూషించిన వారు, యేసుని ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మోకాలు వేసంటారు, రొమ్ము కొట్టుకొంచు మమ్మల్ని కూడా రక్షించమని అప్పుడు అడుగుతారంటే. కానీ అప్పుడు సమయం లేదు కాబట్టి మనం సమయం ఉండగానే సర్వోన్నతుడైన దేవుడు మన కొరకు ఏం చేశాడన్నది మనం గ్రహించాలి. ఇక్కడ ఏం చేశారంటే దేవుడు హెచ్చించాడు యేసు ప్రభు వారిని. ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయన్ని అధికంగా హెచ్చించి ప్రతి నామములకు పరిణామం ఆయనకి అనుగ్రహించిందంట. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మరి ప్రభు పొందుకున్నాడు కాబట్టి మనము మరి అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూస్తే ఇక్కడ ఆయన పొట్టి రిక్తునిగా మరి చేసుకుని ఉన్నాడండి. అలాగే 3వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాము. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుంటున్నామంట. మనం ఎలాగ ఈ లోకంలో ఉండాలంటే మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకంలో. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన నామం బట్టి మరి ఓర్చుకుంటూ సహిస్తూ మరి ఉండగలిగే వారిగా మనం ఉండాలండి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి నిమిత్తం మనం కనిపెట్టుకుంటాం. అలాగే 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా మనం ప్రభునందు ఆనందించాలంట. ఏ విషయంలో ఉన్నప్పటికీ మరి శిలువ మరణం పొందుతున్నప్పటికీ ఆయన ఏం చెప్పాడంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అలాగే ప్రతి విషయంలో కూడా మనం అలా ఉండాలి. మీ సహనమునంట సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడంట. దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపన చేత హృదయపూర్వకంగా మీ విన్నపములను ఏం చేయాలంటండి దేవునికి చెల్లించుకుంటూ ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా మనం దేవుడు మనల్ని రక్షించాడు, ఆయన మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మనల్ని ఒక దినాన నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడు. మన పౌరస్థితి ఇక్కడ కాదు అక్కడ. కాబట్టి ప్రతి విషయంలో కూడా సహనం కలిగి మనం ఉండగలగాలి. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరగా చూసుకుని ముగించుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. చాలండి. ఏం చేశారంటే మన ప్రధాన యాజకుడు ఎవరంటే మనకి యేసుక్రీస్తు ప్రభు వారే. మన ప్రధాన యాజకుడు అంట మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడ్డాడు అన్నది గుర్తెరిగి ఆయన పాపం లేనివాడుగా ఉండి పాపాన్ని భరిస్తూ వచ్చాడని, నిందలను భరిస్తూ వచ్చాడని గుర్తెచ్చుకుని ఇక్కడ 16వ వచనంలో కనుక మనము కనికరపడి సమయోచితమైన సహాయం కొరకంట కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము వద్దకు చేరుదుము. మనం కనికరం కొరకు కనిపెడుతూ కనికరమును కృపను దేవుని అందు పొందుకుంటూ మరి ఆయన ఎలా అయితే క్షమాపణ గుణం కలిగి ఇతరులను క్షమించగలిగాడో మనము కూడా మరి అటువంటి హృదయం కలిగి ప్రేమ కలిగి ఇతరుల పట్ల నడుచుకునేవారుగా మరి అలాగే మరి దేవుడు వచ్చేంత వరకు కూడా ఆయన కృపను పొందుకుంటూ ఆ కృపా సింహాసనం యొద్దకు చేరుకునే వారిగా ఉండాలని మరి కోరుకుంటున్నానండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.